హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ గురించి, అసలు రుణమాఫీ ప్రభుత్వం చేయగలుగుతుందా, సాధ్యమేనా, అన్ని బ్యాంకులతో ఆర్బీఐ బ్యాంకులతో చర్చలు జరిపామంటున్నారు, మిగతా ఎస్బీఐ బ్యాంకులతో కావచ్చు, అండ్ బ్యాంకుల సర్వేలు కూడా జరుపుతున్నామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పటికే కౌలు రైతులకు కూడా చెప్పేసి రుణమాఫీ 2 లక్షల నుండి వాళ్ళందరికీ మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అసలు మాఫీ చేసినా లేదా, రైతుల్లో మాత్రం హై టెన్షన్ పెరిగిపోయింది. ఓకే, అయితే దీన్ని విడతల వారీగా మాఫీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసు. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి డెప్త్గా మునిగిపోయింది. రైతు బంధు, రైతు భరోసా పేమెంట్ తర్వాత కానీ ఫస్టే రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ గట్టిగా హామీ ఇస్తుంది. అది కూడా ఆగస్టు 15th లోపే అందరికీ, అర్హులందరికీ రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియజేశారు. అండ్ మనకు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా తెలియజేశారు. మొత్తానికి రుణమాఫీ ప్రక్రియ విడతల వారీగా ఫస్ట్లో ఒక 50,000, తర్వాత 1,00,000, ఇలా విడతల వారీగా మాఫీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. మరి సక్సెస్ అవ్వాలంటే సంవత్సరాలు పడుతుందా, అసలు అవుతుందా లేదా అనేటువంటి ఆందోళనలో ఫార్మర్స్ ఉన్నారు. అక్షరాల 2 లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో వినిపించినప్పటికీ ఈ ప్రక్రియ సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ మొత్తంలో కనబడుతుంది. మొత్తంలో సక్సెస్ అయినా కాకుండా విడతల వారికి చేసినా పర్వాలేదు, మొత్తానికి రుణమాఫీ చేసి తీరాలి, రైతులందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా పట్టుబడుతున్నాయి. రైతన్నలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో మరి ఈ తెలంగాణ సర్కార్, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఎప్పటి నుంచి ఈ రుణమాఫీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే రుణమాఫీకి సంబంధించి నాకే కాకుండా రైతులందరికీ తెలియజేయండి, కాస్త ఆలస్యం అవుతుందని చెప్పేసి. అలాగే ఫార్మర్స్ అందరికీ తప్పకుండా తెలంగాణ అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ రుణమాఫీ సంబంధించి రైతులకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయడంతో పాటు రుణమాఫీ సమస్యలపైన మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా మీరు కూడా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. నిజంగా ఈ ప్రభుత్వం మాఫీ చేస్తుందా లేదా, మరి మాఫీ చేస్తే ఎలా చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉన్నప్పటికీ ఎవరైనా దొంగ డబ్బులు అని చెప్పేసి కోర్టులాంటి న్యాయస్థానం పరమైనటువంటి మన చిక్కులు వస్తాయా, మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా చర్చల్లో పాల్గొనవచ్చు. మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. రేవంత్ అన్న జేబుల్లో మీ కామెంట్ విషయాలన్నీ తీసుకెళ్ళి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తామండి. ఓకేనా, ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.